అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యవహార శైలిపై మండిపడ్డారు మేయర్ మొహమ్మద్ వాసిం. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం జరుగుతుండగా మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆరోపించారు. దీంతో మేయర్ వాసిం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీ ప్రభుత్వమే ఉంది కదా, విచారణ ఎందుకు చేయించడం లేదని నిలదీశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని, ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమే అని తేల్చి చెప్పారు మేయర్ మొహమ్మద్. అనంతపురం నగరపాలక సంస్థలో ఈరోజు బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 135 crores అంచనాలు వేసిన ఈ బడ్జెట్ని కూడా అందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఇందులో 40% నిధులు మురికివాడ ఉండే నివాసాలు ఉండి మురికివాడలు కేటాయించడం జరిగింది. ఈసారి కూడా ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్పినట్లుగా అనేక సార్లుగా అవినీతి జరిగింది, బయో మైనింగ్ ప్రాసెస్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని చెప్పి పదే అంటున్నారు. ఆయనకు ముందు నుంచి నేను ఒకటే చెప్తున్నాను, మొదటిసారి వచ్చిన కౌన్సిల్లో కూడా ఆయన అవినీతి ఆరోపణలు చేశారు. ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది, నేను చెప్పాను, కలెక్టర్ గారికి లేఖ కూడా రాయడం జరిగింది, ఏమైనా ఉంటే మీరు విచారణ చేయించుకొని ఆరోపణలు చేయాలని చెప్పి ఆరోపణలు చెప్పడం జరిగింది. ఒక్కోసారి ఒక మాట్లాడుతున్నారు ఆయన, ఎప్పుడు వచ్చినా కూడా ఏ కౌన్సిల్ వచ్చినా కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఏమైనా అభివృద్ధి దిశలో ముందుకు వెళ్ళిన విషయం మనం అందరూ కూడా అవసరం గమనించాలా. కూటమి ప్రభుత్వం ఏర్పడే దాదాపు 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లో దాదాపుగా 40 కోట్ల రూపాయల వర్క్స్ పిలిచడం జరిగింది. ఏ ఒక్క పని కూడా ప్రారంభించుకోవడం కూడా మాకు చాలా బాధాకరం. గతంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం కూడా ప్రజలందరూ కూడా చూశారు కూడా.